అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాజా అమరేందర్. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా అండ్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా మన మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో పనిచేస్తున్నాను. ఈరోజు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఒక జబ్బు గురించి మీతో చర్చిద్దామని మీ ముందుకు వచ్చాను. దాని పేరు ఏంటి అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఇది రెండు విధాలుగా ఉంటుంది. చిన్నపిల్లల్లో వచ్చేదాన్ని ఆటోజోమల్ రెసెసివ్ డిసీజ్ అంటాము. అలాగే పెద్దవాళ్ళలో బయటపడేదాన్ని ఆటోజోమల్ డామినెంట్ డిసీజ్ అంటాము. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ జబ్బు వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఇది జన్యుపరమైన జబ్బు. ఈ జన్యుపరమైన జబ్బుకి యూజువల్గా ఏ జన్యుపరమైన జబ్బు అయినా దానికి ప్రాపర్ మందు అనేది ఉండదన్నమాట. సో ఈ జబ్బులో ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే దాన్ని ముందుగానే మనం గుర్తిస్తే రేపొద్దున దానివల్ల వచ్చే కిడ్నీ పరిణామాలని మనం నివారించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ జబ్బు గురించి మనము పూర్తి వివరణలోకి వెళితే ఈ ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే అర్థం ఏంటి అంటే మన కిడ్నీలు అంటే మూత్రపిండాలు మొత్తము నీటి బుడగలతో నిండిపోతాయి అన్నమాట. మన మూత్రపిండ యొక్క మెయిన్ ఫంక్షనింగ్ యూనిట్ని నెఫ్రాన్ అని అంటాము. నెఫ్రాన్లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి గ్లోమెరులస్, రెండోది ట్యూబ్యూల్ పార్ట్ అంటాం. ఈ ట్యూబ్యూల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ ట్యూబ్యూల్ పార్ట్లో వచ్చే ఇబ్బంది వల్ల ఈ యొక్క జబ్బులో మనకి ఆ కిడ్నీ మొత్తం నీటి బుడగలతో నిండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. యూజువల్గా ఈ జబ్బు ఎప్పుడు బయటపడుతుంది అంటే 40 నుంచి 50 సంవత్సరాలు పైబడిన వారిలోనే బయటపడుతుంది. దానివల్ల అంటే ఇంత లేటుగా మనకి ఇది బయటపడటం వల్ల వంశపారంపర్యంగా వ్యాప్తి చెందడం వల్ల రాబోయే తరాల్లో దీన్ని అరికట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకే ఈ యొక్క జబ్బుని మనం నివారించలేము. యూజువల్గా 30 సంవత్సరాల వయసు దాటితే ఈ యొక్క జబ్బు యొక్క లక్షణాలు మన బాడీలో అవి తయారవుతూ ఉంటాయి. అండ్ ఈ యొక్క జబ్బు ఆటోజోమల్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఆర్ సింపుల్గా పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఈ నీటి పొడుగులు కిడ్నీతో పాటుగా లివర్లోను అంటే కాలేయంలోను, స్ప్లీన్ అంటే తిల్లిలోను, అలాగే మన మెదడుకి సంబంధించిన రక్తనాళాల్లో కూడా ఆ రక్తనాళ ఊపి దాన్ని ఎన్యూరిజం అని అంటాం. అలా ఒకేసారి అన్ని చోట్ల కూడా ఇట్లాగా మనకి బుడగల్లాగా రావచ్చు అనమాట. సో మరి ఈ జబ్బు ఇంత ఇబ్బందికరంగా ఉంటుంది కదా, ఇది ఎంతమందిలో రావచ్చు అంటే మన టెక్స్ట్ బుక్స్ కానీ మన జరిగిన స్టడీస్ ప్రకారంగా 1000 మందిలో ఒకరికి ఈ జబ్బు ఉండవచ్చు. సో ఈ జబ్బుని ఎలా గుర్తించడం అంటే దీని యొక్క లక్షణాలు నార్మల్గా ఉండే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి సంబంధించిన లక్షణాలతో పాటుగా దీనికి కొన్ని స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయి. అవి ఏంటి అంటే చిన్న వయసులోనే ఆర్ త్వరగానే అధిక రక్తపోటు రావటం అంటే హై బీపీ ఉండటం. రెండవది నార్మల్ పరీక్షలు చేయించుకుంటున్నప్పుడు ఉండాల్సిన మోతాదు కన్నా ఎక్కువ మోతాదులో రక్తం ఉండటం అంటే హిమోగ్లోబిన్ శాతము ఎక్కువగా కనపడటం. మూడవది పొట్టలో నొప్పిగా అనిపించడం, ముఖ్యంగా ప్రక్కటెముకల కింద భాగంలో అంటే కిడ్నీలు ఉండే భాగంలో ఈ నీటి బుడగలు పెద్దవైపోవటం వల్ల వాటి వల్ల నొప్పి కలగటం. పొరపాటున చిన్నపిల్లలు మనం ఆడుకుంటూ ఉన్నప్పుడు పొట్ట మీద తన్నినప్పుడు వాటికే ఆ కిడ్నీ ఆ నీటి బుడగల లోపల పగిలి రక్తస్రావం జరిగి అది మనం పాస్ అంటే యూరిన్ పోస్తున్నప్పుడు యూరిన్లో రక్తం రావటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ యొక్క జబ్బు వల్ల మన కిడ్నీలో తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం కానీ అలాగే కిడ్నీలో రాళ్ళు కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా మనము అరికట్టగలం ఆర్ ఏ విధంగా ఈ యొక్క జబ్బుని యొక్క కాలక్రమేణా ఈ జబ్బుని మనం ఎలా అదుపులో ఉంచగలుగుతాము అంటే దీన్ని మనం ఎంత త్వరగా మనము కనిపెట్టగలుగుతాం అంటే ఎంత త్వరగా దాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతామో అంత త్వరగా దీని యొక్క ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయగలుగుతాం. దీనికంటూ స్పెసిఫిక్ యాజ్ సచ్ మందు అంటూ ఏమీ లేదు. కానీ గత 2-3 సంవత్సరాలలో జరిగిన స్టడీస్ ప్రకారంగా ఒక మందు తయారు చేశారు. దాని పేరు టోల్వాప్టాన్ అనుకుంటాం. అదేం చేస్తుంది అంటే ఈ యొక్క నీటి బుడగల యొక్క లోపల నీరు ఉంటుంది కదా, ఆ నీటి బుడగ యొక్క పరిమాణం అంటే ఒక సైజుని పెంచకుండా ఉండడానికి మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో రోజు ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మనం కొంతవరకు ఆ యొక్క జబ్బు యొక్క ప్రభావం కిడ్నీ పనితీరు మీద పడకుండా మనం కాపాడగలుగుతాం. రెండోది అట్లాగే అధిక రక్తపోటు దీంతో ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీని కంట్రోల్ చేసుకోవటం, టైంకి మందులు వేసుకోవటం,
ఉప్పు తగ్గించి తినటం, అలాగే రెగ్యులర్గా చెకప్స్కి రావటం, కిడ్నీ పనితీరు టెస్టులు చేసుకోవటం. ఈ యొక్క కిడ్నీ సైజ్ అనేది యూజువల్గా మనకి పెద్దవాళ్ళలో 9 నుంచి 11 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అలాంటిది ఈ జబ్బు ఉన్న వాళ్ళలో కిడ్నీ సైజులు బాగా పెద్దవి అయిపోతాయి. అంటే కిడ్నీ యొక్క పరిమాణము ఆల్మోస్ట్ మనకి 17, 18, 20 సెంటీమీటర్ల వరకు కూడా పెరిగిపోతాయి అన్నమాట. సో అంత పెద్దవి అయ్యేటప్పటికి కిడ్నీ యొక్క పనితీరు కూడా బాగా దెబ్బతిని డయాలసిస్ వెళ్ళే పరిస్థితిలో కూడా వచ్చేస్తారు. చాలామంది పేషెంట్లు, ఆ రోగులు మన దగ్గరికి వచ్చేటప్పటికి చాలా లాస్ట్ స్టేజెస్లో వస్తూ ఉంటారు. ఆ టైంలో మనం ఏం చేస్తాము అంటే ఇంకా వాళ్ళకి మనం చాయిస్ ఇస్తాము. ఏంటి అంటే ఏదో డయాలసిస్ మీద వెళ్ళటం కానీ ఆర్ కిడ్నీ మార్పిడి చేసుకోవటం వల్ల కానీ. సో ఈ యొక్క జబ్బు, ఈ యొక్క దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి సంబంధించిన దాంట్లో ఒక 10% మందికి ఖచ్చితంగా ఈ జబ్బు ఉంటుందన్నమాట. సో అందుకని ఎంత త్వరగా దీన్ని మనం పట్టుకోగలుగుతామో, దాన్ని మనం వ్యాధిని నియంత్రించి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల రాబోయే రోజుల్లో వచ్చే కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ ఎదుర్కోవడం కానీ, కిడ్నీ మార్పిడికి వెళ్ళాల్సిన పరిస్థితి కలగకుండా మనకు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎవరికైనా ఒక రోగిలో ఇది జబ్బు బయటపడితే ఇది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు కాబట్టి తన తోబుట్టువుల్లో, అలాగే ఫ్యామిలీ మెంబర్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం, వాళ్ళందరికీ కూడా మనము స్క్రీనింగ్ చేసి వాళ్ళలో ఒకవేళ కనబడితే వాళ్ళకు కూడా రెగ్యులర్గా దీని గురించి అవగాహన కల్పించి రెగ్యులర్గా చెకప్స్కి రమ్మని మనం చేయడం వల్ల ఈ యొక్క వ్యాధిని ఫర్దర్గా మనం ప్రోగ్రెషన్ అవ్వకుండా కాపాడగలుగుతాం. థ్యాంక్ యూ.